హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే రామల్లకోట జాతరకు వెళ్ళినామండి మా పుట్టింటికి. ఈ వీడియో అయితే అక్కడ తీసింది రవ్వ లడ్డు. ఎంతో టేస్టీ, ఎంతో సింపుల్గా చూపించబోతున్నా. ఫుల్ వీడియో చూసేయండి. స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 4-5 స్పూన్ల దాకా నెయ్యిని వేసి, నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత ఇందులో సోజీ రవ్వ వేసుకోవాలి. వైట్ సోజీ రవ్వ, బొంబాయి రవ్వ వేసుకొని కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా వేయించుకోవాలి. మనం కలుపుతున్నప్పుడు అప్పుడే వైట్ లాగా అనిపిస్తుంది. ఆ టేస్ట్‌లో వచ్చేదాకా అయితే మనం వేయించుకోవాల్సి ఉంటుంది. చూసారు కదా! ఇలా వేగితే సరిపోతుంది. మా ఊర్లో తిరునాళ్ళకి వెళ్ళినప్పుడు ఈ రవ్వ లడ్డు అయితే చేసినాం. కర్జికాయలు, రవ్వ లడ్డు ప్రిపేర్ అయితే చేసుకున్నాం స్వీటు. ఇన్‌కేస్ మీకు ఒకవేళ ఆ వీడియో కావాలనుకుంటే కామెంట్ చేసి చెప్పండి. ఆల్రెడీ నా దగ్గర వీడియో ఉంది, పోస్ట్ చేస్తాను. బాగా వేగిన రవ్వనైతే ఒక గిన్నెలకైతే ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో చక్కెర వేసుకొని అందులోకి 6-7 దాకా ఇలాచి కూడా వేసుకొని మిక్సీ అయితే పట్టుకోండి. ఇలా ఫైన్‌గా పౌడర్ అయితే పట్టుకోవాల్సి ఉంటుంది. మేమైతే కేజీన్నర చేస్తున్నామండి. కేజీన్నర చక్కెర సరిపోతుంది. మీరు ఒకవేళ హాఫ్ కిలో చేసుకుంటే హాఫ్ కిలో చక్కెర వేసుకోండి. హాఫ్ కిలో సోజి, హాఫ్ కిలో చక్కెర సరిపోతుంది. ఈక్వల్ క్వాంటిటీ రవ్వ, చక్కెర మొత్తం కలిసేలా అయితే కలుపుకోవాలి. కాచి చల్లారిన పాలైతే ఇందులోకి వేసుకోండి. కాస్త కాస్త కలుపుకోవాల్సి ఉంటుంది. నేను చూపించిన విధంగా ఈ టెక్స్చర్ వచ్చే వరకు అయితే కలుపుకోండి. కొంచెం కొంచెం వేసుకుంటూనే కలుపుకోవాలి పాలు. ఒకేసారి వేయకూడదు. ఫస్ట్ టైం నా ఛానల్‌ని ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మా ఊరి రామల్లకోట జాతర అయితే ఫుల్ వీడియో పోస్ట్ చేస్తున్నానండి. రథం, అలాగే తేరు అంటారు కదా, ఈ కుదుట వీడియో మొత్తం ఫుల్ వ్లాగ్ అయితే చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి ప్రొఫైల్ ఓపెన్ చేసి, లేకుంటే పైన ఐకాన్‌లో ఇస్తున్నా చెక్ చేసేయండి. జాతర అయితే బాగా జరిగింది. బాగా ఎంజాయ్ చేసి అయితే వచ్చినాం మేము. ఇందులోకి మీకు కావాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోండి. కొబ్బరి కూడా మీరు తురిమి వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదు. మా బావగారు తినరండి. ఆయనకు కాస్త హెల్త్ బాలేదు. యాక్సిడెంట్ అయినది, అందుకని తినట్లేదు. ఇలా ఈ టెక్స్చర్ వచ్చే వరకు అయితే కలుపుకోవాలి పాలు వేసి. లడ్డు చుట్టుకోవడానికి వీలుగా అయితే ఉండాలి. ఇదిగోండి మా అక్క అయితే లడ్డు చుడుతుంది. ఇలా కాస్త ప్రెస్ చేసుకుంటూ గట్టిగా లడ్డునైతే చుట్టుకోవాలి. ఇంకోటి కూడా చూపిస్తాను, చూసేయండి. అందరం ఒక చోట కలిసి ఇలా ఏమన్నా పిండి వంటలు చేసుకుంటే ఆ సంతోషమే వేరుంటుంది కదా! ఇలా మీలో ఎంతమందికి ఇష్టం కామెంట్ చేసి అయితే చెప్పండి. మా అక్క కొడుకు చేయి వేసినాడండి. ఇంక అయిపోతాయి లడ్లయితే తొందరగా చుట్టడం. ఇదిగోండి రవ్వ లడ్లయితే ప్రిపేర్ అయిపోయినాయి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అంతేనండి, ఎంతో టేస్టీగా, ఎంతో సింపుల్‌గా అయిపోయే ఈ రవ్వ లడ్డు మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకొని టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. నేను మీ షాహిదా.